హరివిల్లు పాడ్కాస్ట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈ ఎపిసోడ్లో వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా వచ్చిన కొత్త చట్టాలు, వీటి గురించి మాట్లాడదాం. ఈ అంశాల గురించి మాట్లాడటానికి మనకి భారతదేశం మొత్తంలోనూ శివకుమార్ సోరంపూరి గారి కంటే సరైన వ్యక్తి దొరకకపోవచ్చు. ఆయన మనకి అందుబాటులో ఉండటం నా అదృష్టం, మీ అదృష్టం కూడా. ఆయన ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా 3 అంశాలు చర్చించారు. ఒకటేమో వ్యవసాయ రంగం యొక్క గతం, వర్తమానం. రెండో విషయం ఈ మధ్య ప్రవేశపెట్టబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాలు. మూడో విషయం వ్యవసాయ రంగంలోని అధునాతన పద్ధతులు, ఆర్గానిక్ ఫార్మింగ్, గ్రీన్ హౌస్ ఫార్మింగ్, అగ్రిటెక్, ఇలాంటి విషయాల గురించి కూడాను చాలా కూలంకషంగా చర్చించారు శివకుమార్ గారు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే కనుక మీరు మీ బంధువులకి, స్నేహితులకు కూడాను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మనం శివకుమార్ గారి పరిచయంతో మొదలు పెడదాం ఈ ఎపిసోడ్. సో శివకుమార్ గారు, మొదటగా మీ గురించి కొంచెం చెప్తారా? నేను ఆల్మోస్ట్ అగ్రికల్చరల్ రూరల్ ప్రొఫెషనల్. ఇవాళ మార్నింగ్ ఒక మీటింగ్ లో ఎవరో ఇంట్రడ్యూస్ చేస్తూ భీష్మాచార్య ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. వారిని ఎంత వయసు అయిపోయింది అని అప్పుడు అనుకున్నాను నేను, ఎందుకంటే ఆ ఇంట్రడ్యూస్ చేసిన కూడా ఎప్పుడో రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. సో ఆల్మోస్ట్ 40 years బట్టి అగ్రికల్చర్ రూరల్ ఫీల్డ్ లోనే ఉన్నాను. బేసిక్ గ్రాడ్యుయేషన్ కర్నూలులో చేశాను, సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ లో రూరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేశాను ఆనంద్ లో. ఆ తర్వాత దాదాపు 7 ఏళ్ళు గుజరాత్ కోఆపరేటివ్ లో వర్క్ చేశాను, ఆయిల్ సీడ్ సెక్టర్ లో. 1989 నుంచి ఐటీసీలో ఉన్నాను, అగ్రికల్చర్ బిజినెస్ లో. తర్వాత గత కొద్దేళ్లుగా అగ్రికల్చర్ తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా యాడ్ చేశారు. మాకు ఐటీసీ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ఉంది. తర్వాత ఈ మధ్య కంపెనీ సోషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అని సిఎస్ఆర్ యాక్టివిటీస్, అది కూడా చూస్తుంటాను. ఓవరాల్ ఐటీసీ లీడర్షిప్ టీమ్ లో కార్పొరేట్ మేనేజ్మెంట్ కమిటీలో మెంబర్ అనమాట నేను. ఇది నా బ్యాక్గ్రౌండ్. సో అంటే ఇది మీ ప్రొఫెషనల్ కెరియర్ ఇది, రైట్. సో మీ పర్సనల్ గా మీ హోమ్ టౌన్ ఏది, ఆ వివరాలు చెప్తారా? హోమ్ టౌన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 30 ఏళ్ళు దాటిపోయింది. మా ఫాదర్ వాళ్ళు ఒరిజినల్ గా వెస్ట్ గోదావరి. నేను పుట్టడం తణుకులో పుట్టాను. తర్వాత మా ఫాదర్ ఉద్యోగరీత్యా కర్నూలు దగ్గర సిమెంట్ నగర్ అని సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట, అందులో చేశారు డిజైన్ ఇంజనీర్ గా. సో అక్కడే పెరిగాను చాలా రోజులు. ఒక ఇంటర్మీడియట్ కోసం మళ్ళీ ఆ సిమెంట్ నగర్ లో కాలేజ్ లేకపోవడం వల్ల ఆ టైంలో నేను ఏలూరులో 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్నాను, మా తాతయ్య గారు, బామ్మగారి దగ్గర ఉండి. ఆ తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్ కోసం కర్నూలు వచ్చాను. సో ఈ రకంగా మన సమైక్యాంధ్ర గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను అనేవాడిని అనమాట, 3 రీజన్స్ లోనూ ఆల్మోస్ట్ ఈక్వల్ టైంలో ఉన్నాను. అటు తెలంగాణ గాని, ఇటు కోస్తాంధ్ర గాని, రాయలసీమ గాని అని. ఆ రకంగా ఈ 3 జోన్స్ లో పెరిగాను. తర్వాత ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. సరే, మాకు ఇక్కడ హైదరాబాద్ లో 30 ఏళ్ళు బట్టి ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ మా ఆవిడ, 2 పిల్లలు, 2 అమ్మాయిలు. అది నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, గుడ్ అండి. సో అసలు టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం. మీరు కూడా చూస్తూ ఉంటుంటారు, ఆన్లైన్లో కానీ విడిగా కానీ ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఫార్మ్ బిల్స్ మీద చాలా దుమారం నడుస్తూ ఉంది. ఇన్ఫర్మేషన్ కంటే కూడాను మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ జనాలకి చూస్తున్నట్టుంది. సో ఆ ఫార్మ్ బిల్స్ కి వచ్చే ముందు ఈ సెక్టర్ లో మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి, ఇఫ్ యూ కెన్ గివ్ 30,000 feet వ్యూ ఆఫ్ దిస్ సెక్టర్, కొంచెం చూస్తారా? ఓకే. సో మన అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే, మొదట ఇప్పుడు 1950s లో ఇండిపెండెన్స్ రాగానే మనం షిప్ టు మౌత్ అన్నట్టుగా ఉండేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఇంపోర్ట్స్ చేసుకుని నెక్స్ట్ షిప్ వచ్చేదాకా మనకి దేశంలో ఆహారం లేకపోవడం అనే పరిస్థితి. అమెరికా నుంచి PL 480 యాక్ట్ ప్రకారం మనకి డొనేషన్ వచ్చేది. ఆ పొజిషన్ తర్వాత మనల్ని సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకురావడానికి అగ్రికల్చర్ సెక్టర్ బాగా దోహదపడింది. ఇటు గ్రీన్ రెవల్యూషన్ కానీ, ఆ తర్వాత వైట్ రెవల్యూషన్ కానీ. అలాగా ఒక 20 ఏళ్ళు బట్టి మనం దాదాపుగా అగ్రికల్చర్ లో సెల్ఫ్ సఫిషియెంట్ అయి ఉన్నాం ఫుడ్ కి.
కొన్ని నువాన్సెస్ ఉన్నాయనుకోండి. ఏంటంటే పూర్తిగా ఇంకా అందరికీ అఫోర్డ్ చేసే అంత పరిస్థితి లేదు. చాలా మంది పావర్టీలో ఉన్నారు. ఈ ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఉన్నా కూడా న్యూట్రిషన్ సెల్ఫ్ సఫిషియన్సీ లేదు. ఇలాంటివి కొన్ని నువాన్సెస్ ఉన్నా కూడా ఓవరాల్ గా ఆ షిప్ టు మౌత్ పరిస్థితి నుంచి సెల్ఫ్ సఫిషియన్సీకి చేరిపోయాం ఆల్మోస్ట్ 90s కల్లా. ఇప్పటికీ మన దేశంలో దాదాపు సగం శాతం వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ మీదే ఆధారపడి ఉన్నారు. ఫార్మర్స్ కానీ, ఫార్మ్ లేబరర్ కానీ. అది మెయిన్ జీవనాధారం మన దేశంలో ఇంకా అగ్రికల్చర్ మీదే ఉంది. మిగతా సగం మాత్రమే వేరే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీసెస్ కానీ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఓన్లీ 15% ఇప్పుడు జీడిపి అగ్రికల్చర్ మీద ఉంది. అగ్రికల్చర్ లో ఇందులో మన ఇంక్లూడింగ్ అలైడ్ సెక్టర్స్, మిల్క్ కానీ, ఫిషరీస్ కానీ, ఇవన్నీ కలిపి కూడా ఓన్లీ 15% ఉంది. అంటే మనం పర్ క్యాపిటా జీడిపి, మన ప్రాక్సీ పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే మనం అది ఫార్మర్స్ ఇన్కమ్ మిగతా అన్ని సెక్టర్స్ తో కంపేర్ చేస్తే 1/4 మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఈ 50 and 85% కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి అగ్రికల్చర్ లో మనకి సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చినా ఫార్మర్స్ కి ఇంకా తగినంత ఆదాయం లేదు, చాలా కష్టాల్లో ఉన్నారు. ఇది ఒక క్యారెక్టరిస్టిక్ ఇండియన్ సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే మెల్లిగా ఈ క్లైమేట్ చేంజ్ వలన వాతావరణ పరిస్థితులు బాగా మారుతున్నాయి. ఈ మధ్య వేసవి కాలంలో బాగా వానలు పడిపోవడం, వానలు పడాల్సిన టైంలో బాగా కరువు పరిస్థితి కొన్ని సంవత్సరాల్లో, ఇలాగ రకరకాల ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. దాని వలన నాటిన పంట కాపుకొచ్చే వరకు, పండిన పంట చేతికి వచ్చే వరకు చాలా అన్సర్టనిటీస్ ఉంటున్నాయి. మన ఫార్మర్స్ కూడా చాలా చిన్న ఫార్మర్స్ అవడంతో యావరేజ్ ఆల్ ఇండియాలో రైతు సగటు భూమి 1 హెక్టేర్ మాత్రమే, అంటే దాదాపు 2.5 ఎకరాలు. అది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ అన్నమాట. ఈ రకంగా చాలా విషయాల్లో మనం ప్రోగ్రెస్ అయినా కూడా ఫార్మర్ గురించి ఆలోచిస్తే మాత్రం చాలా కష్టాల్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటేమో ఐ థింక్ 84% ఆఫ్ ద ఫార్మర్స్ ఓన్ లెస్ దాన్ 3 acres అనుకుంటారు కదండి. మనం ఆల్మోస్ట్ ఈవెన్ ద అదర్ 20%, 15% చూస్తున్నాడు, వాళ్ళు కూడా మరి పెద్ద రైతులేం కాదు. ఉంటే 10, 15, 20 ఎకరాల దాకా ఉండొచ్చు, కానీ large majority are below 1 hectare, and all India average itself is a little over 1 hectare. So 50% of the country's workforce working in agriculture, and agriculture contributing only 15% to the GDP. Right. And how does this compare with, say, a developed country or another developing country like India? Compare చేయగలరా? Most developed countries ఏంటంటే already their agricultural workforce has dropped to very small percentages, 1 or 2% అగ్రికల్చర్ మీద డిపెండెంట్ వర్క్ ఫోర్స్. లేకపోతే జీడిపిలో షేర్ కూడా అంతే, ఆల్మోస్ట్ 1 or 2% అలా ఉంటుంది, చాలా తక్కువ. కన్వెన్షనల్ మోడల్లో, డెవలప్మెంట్ మోడల్లో ఏమనుకున్నారంటే అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీసెస్ కి మైగ్రేట్ అవుతే అదే ఎకనామిక్ డెవలప్మెంట్ అనుకున్నారు. మన ఇండియా లెక్క చూసుకుంటే అది కరెక్ట్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎక్స్పాన్షన్ రాకముందే అగ్రికల్చర్ నుంచి సర్వీసెస్ కొద్దిగా లీప్ ఫ్రాగ్ అయ్యాం. సో కాబట్టి ఆ రేషియోస్ మనకి కుదరకపోవచ్చు. తర్వాత ఇప్పుడు సడన్ గా ఈ పొజిషన్ లో మనకి వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ లో తగ్గాలి అంటే మన కళ్ళ ముందు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కనపడటం లేదు. ఒకవేళ ఈ వర్క్ ఫోర్స్ ని తగ్గించి మనం ప్రొడక్టివిటీ పెంచాలనుకున్నా కూడా అది సోషల్లీ యాక్సెప్టబుల్ సిచ్యువేషన్ కాదు. సో కాబట్టి ప్రపంచంలో మిగతా అన్ని చోట్ల సింగిల్ డిజిట్, మరీ లోవర్ సింగిల్ డిజిట్ అలా ఉన్నా కూడా అది మనకి ఆల్మోస్ట్ సంబంధం లేనిటువంటి పరిస్థితి అనుకోవచ్చు. మనకు కావాల్సిన అగ్రికల్చర్ బేస్డ్ ఓవరాల్ డెవలప్మెంట్ మోడల్ అన్ని మన ఇండియాలోనే యునిక్ గా క్రియేట్ చేసుకున్న పరిస్థితి మనకు ఉంది ఇప్పుడు. So how does this compare with other developing countries, let's say in Asia?
So other developing economies also, if you look at some parts of Southeast Asia and all that, they have come to low double digits. Many places between 10 and 20% of the workforce depending on agriculture, and high single digit on the GDP context. So ratio wise, slightly less skewed compared to India. ఇంత డిపెండెన్సీ ఎక్కడ లేదు. ఒకప్పుడు చైనా కూడా ఆల్మోస్ట్ మనకి కంపేరబుల్ గా ఉండేది ఒకప్పుడు, అంటే ఇన్ 60s and 70s. సో ఆ తర్వాత యాజ్ దే గాట్ ఆన్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ ది కన్వెన్షనల్ మోడల్, అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కి మైగ్రేట్ అయ్యారు వాళ్ళు, బిఫోర్ ఈవెన్ దే గాట్ ఆన్ టు సర్వీసెస్ ఇన్ ద సబ్సిక్వెంట్ పీరియడ్. దాంతో దే రేషియోస్ ఆర్ ఆల్సో nowhere as skewed as Indian ratios. ఓకే. ఇప్పుడు మీరు కనుక గత 70 ఏళ్లలో సరిగ్గా జరగనివి, లేకపోతే సరిగ్గా అంటే మంచి ఉద్దేశంతో చేసినా కూడాను సరైన ఫలితాలు ఇవ్వనివి, అంటే అలాంటి గవర్నమెంట్ సైడ్ నుంచి చేసిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో, అంటే విచ్ కంట్రిబ్యూటెడ్ టు ద కరెంట్ సారీ స్టేట్, అలాంటి పాలసీస్ కానీ ఇంప్లిమెంటేషన్స్ గురించి కానీ చెప్తారా? రైట్. సో ఇందాక నేను అన్నట్టుగా గ్రీన్ రెవల్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎరా ఇన్ ది ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్టర్. మనకంటే షిప్ టు మౌత్ నుంచి సెల్ఫ్ సఫిషియన్సీ తీసుకోవడానికి బాగా దోహదపడింది అది. అరౌండ్ ద టైమ్ గ్లోబలీ నార్మన్ బోర్లాగ్ హ్యాడ్ ఐడెంటిఫైడ్ dwarfing genes and got the wheat and paddy plants to become shorter and stronger stem, high yielding varieties తీసుకొచ్చారు సీడ్స్ లో అప్పుడు. సో అదే టైంలో ఇండియా ఆల్సో వెంట్ ఇన్ టు లార్జ్ స్కేల్ irrigation projects and very large fertilizer projects. So wherever we have irrigation available, people should make use of high yielding varieties of seed and make use of fertilizer to produce much larger quantum of paddy and wheat. And that was the first significant program. So entire initiative of that was in the public sector. Research, extension work, procurement system from the public procurement, FCI got created, distribution of food around the country through the public distribution system. So even fertilizer manufacturing, many other seeds manufacturing, even they got almost entirely led by the public system. So that I think was the most positive transformational kind of a program. Subsequently, of course, we realized some negative effects of it. So the green revolution law, while it has enabled self-sufficiency, largely supported by the entire government institutions, అందులో the negative impact which came out is over exploitation of our land resources, natural resources, creating hotspots of water table and over usage of chemicals for crop protection. Ilaga there are certain side effects. సో ఈ ప్రొడక్టివిటీ ఆ టైంలో మిగతా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అవన్నీ క్రియేట్ చేసిన ఎక్కడ ప్రొడక్టివిటీ మొదట పెరిగిందో అక్కడే మిగతా సిస్టమ్స్ కూడా డెవలప్ అవడంతో ఆల్ ఇండియా లెవెల్లో కొంచెం రీజనల్ బ్యాలెన్స్ కుదరలేదు. అప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ హ్యాపెన్ ఫ్రమ్ పంజాబ్, హర్యానా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ దట్ టైమ్ అండ్ లిటిల్ బిట్ ఇన్ ది వెస్టర్న్ యూపీ. సో ఆల్మోస్ట్ మిగతా పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అక్కడ కూడా మనకి ఈ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కానీ లింక్ టు దిస్ గ్రీన్ రెవల్యూషన్ జరగలేదు అప్పుడు. సో బోత్ దిస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ రీజనలీ imbalanced progress in agriculture. So these two are the unintended consequential outcomes which are somewhat negative of the green revolution. So this is one aspect. And as we evolved, ఇంకా కొన్ని స్కీమ్స్ ఏంటంటే ఓవరాల్ ఇన్కమ్ లెవెల్ తక్కువ, అంటే ఒకప్పుడు మోర్ దాన్ 80% వర్ అగ్రికల్చర్ డిపెండెంట్, ఇవాళ 50 ఎక్కువగా అనిపిస్తున్నా కూడా
It is a result after several years where it has moved from 80 to 50%. బాగా తగ్గింది. బట్ just the progress in the services sector, expansion of education, improvement of infrastructure, ఇవన్నీ ఈ రిడక్షన్ కి దోహదపడ్డాయి. ఫ్రమ్ అ పుల్ సైడ్, skill building కానీ ఇటువంటి various kinds of indirect benefits happened for people to move out. And the push factor was the low income at the farmer income level. So per capita income, if you look at overall economy kuda, Hindu rate of growth nunchi 2-3% rate nunchi sudden ga manaku improvement, economic liberalization of the 90s ఆ టైంలో వచ్చింది. ఆ టైంతోనే మనం అగ్రికల్చర్ గ్రోత్ రేట్స్ కూడా కంపేర్ చేసుకుంటే ఫార్మర్ ఇన్కమ్స్ కి between 93-94 and about 2011-12, largely in that 10-year period, the per capita income of the farmers about 21,000 rupees nunchi 43,000 rupees on real prices basis. So it almost doubled in those 10 years. And this is per capita for all the 14 crore farmers. ఆ తర్వాత 4-5 ఏళ్ళు ఇదే లెవెల్లో ఉండిపోయింది. మనకేంటే వన్ ఆఫ్టర్ అనదర్ వెదర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, డ్రౌట్స్, వాటి వలన 42,000, 43,000, మాక్సిమం 46,000 ఆ రేంజ్ లో ఉండిపోయింది. సో దాని వలన 2016లో ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ టు గివ్ ఎ కాల్, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఇస్ ది నేషనల్ అజెండా అని. సో అప్పుడు కొన్ని మేజర్ స్కీమ్స్ ఆ తర్వాత వచ్చాయి. వెదర్ ఇట్ ఈస్ డ్రౌట్ బేస్డ్ ట్రిగర్ కాబట్టి ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన అని ఫర్ ఇరిగేషన్, అలాగే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అని క్రాప్ ఇన్సూరెన్స్ కోసం, ఇటువంటి కొన్ని స్కీమ్స్ ఆ టైంలో లాంచ్ చేశారు. అవి దే ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యూనివర్సల్ ఇంప్లిమెంటేషన్. పాలసీస్ కొన్ని గుడ్ ఇంటెన్షన్ తో చేసిన నెగటివ్ అవుతున్నాయి అన్నటువంటి స్కీమ్స్ లో ఏమున్నాయంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఫార్మర్స్ ఇన్కమ్ తక్కువ అవడం వలన ఫార్మర్ కి ఏదో విధంగా సపోర్ట్ చేయాలని కొన్ని స్కీమ్స్ వచ్చాయి. వాటర్ సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, ఎక్స్టెన్షన్ సర్వీస్ ఆర్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలాగా. సో వీటి వలన ఏంటంటే దెర్ వాజ్ నో కన్సర్న్ ఫర్ యూజింగ్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ ఆన్ ఎ సస్టైనబుల్ బేసిస్. సో వాటర్, ఎలక్ట్రిసిటీ ఫ్రీ అయ్యేటప్పటికి మొత్తం గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ చాలా అన్రీజనబుల్ లెవెల్స్ పెరిగిపోయి వచ్చే అదేళ్ళలో కూడా వాటర్ ఉంటుందో లేదని కొన్ని స్టేట్స్ లో అయిపోయింది. సో ఈ రీజనల్ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ ఇది కాంప్లిమెంటరీ అనమాట. మనకి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ బాగా పెరగాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో టు స్టేట్స్ వేర్ దేర్ ఇస్ సఫిషియంట్ గ్రౌండ్ వాటర్, లార్జ్లీ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, బీహార్, బెంగాల్, జార్ఖండ్ అలాగా. సో ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ నెగటివ్ అవుట్కమ్. ఫర్టిలైజర్ సబ్సిడీ వలన ఓవర్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్, నైట్రోజన్ అవసరం లేకపోయినా కూడా ఎక్స్ట్రా యూరియా యూజ్ చేయడం, ఎక్స్టెన్షన్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవడం వలన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్టెన్షన్ సర్వీసెస్ క్వాలిటీ బాగా పడిపోయింది. సో ఇలాగా కొన్ని పాలసీస్ ఉన్నాయి. రెండో రకం ఏంటంటే ఫార్మర్ ని విలేజ్ బ్లెండర్ క్లచెస్ లోంచి, లోకల్ అడతియా అంటారు, అటువంటివి కానీ లోకల్ విలేజ్ ట్రేడర్స్ కి అమ్మేసే పరిస్థితి నుంచి వీటి నుంచి బయటకు తీసుకురావడం కోసం చెప్పి అగ్రికల్చరల్ మార్కెటింగ్ లాస్ కనిపెట్టారు. ఏపీఎంసీ యాక్ట్ అని, తర్వాత షార్టేజెస్ ఉన్న కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ పెరిగిపోయినప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని, ఇవన్నీ పెట్టడంతో ఆ పీరియడ్ లో 60s లో, 70s లో, 80s లో దీస్ ఆర్ వెరీ అప్రోప్రియేట్ పాలసీస్ అన్నమాట. కానీ 90s తర్వాత కన్జ్యూమర్స్ ఇన్కమ్ పెరగడంతో, గ్లోబల్ అవేర్నెస్ పెరగడంతో consumers also started looking for larger variety in food, not just rice and wheat, but more vegetables, fruits, milk, meat alaga. Consumers were looking for better quality of food. Consumers were also concerned about safety of the food they were consuming. Consumers are also looking for convenience, whether at the time of buying or consuming. So ivanni ravalante government led system what worked for green revolution
is not very appropriate. Farmers income పెరగాలంటే they have to shift to high value crops, whether it is fruits or vegetables and those kinds of things which are more perishable. So therefore the system should be more demand responsive. So ఈ system లో transform అవ్వడానికి these regulations became an impediment, and essential commodities became an impediment for bringing the private sector investment, which is so critical for this kind of a transformation. So ఈ రకంగా these are the acts which had other impeding effect also. అంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ వల్ల వాట్స్ నెగటివ్ అబౌట్ ఇట్ ఫర్ ద ఫార్మర్స్ ఆర్ ద ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్? సో ఈ డిమాండ్ రెస్పాన్సివ్ కావాలన్నా లేకపోతే మనం పండించిన ప్రొడ్యూస్ కి వాల్యూ యాడ్ చేసి కన్జ్యూమర్ దగ్గర తీసుకెళ్లాల్సిన కూడా ఈ వెరైటీ, క్వాలిటీ, కన్వీనియన్స్ ఇవన్నీ కావాలంటే లాజిస్టిక్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వేర్ హౌసింగ్ అండ్ సప్లై చైన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ అవసరం అవుతాయి. సో ఒకసారి నేను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకున్నాక, ఒక వేర్ హౌస్ కట్టుకున్న తర్వాత ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇంపోజ్ చేసి నువ్వు రోజుకి 100 టన్నుల కంటే ఎక్కువ కొనడానికి లిమిట్ ఉంది, ఇప్పుడు నీ దగ్గర స్టాక్ 500 టన్నుల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అంటే మనం మినిమం వయబుల్ ప్రాసెసింగ్ రోజుకి 1000 టన్నులు పెట్టుకుని ఒక 50,000 టన్నులు వేర్ హౌస్ కట్టుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా అన్వయబుల్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ సిచ్యువేషన్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావట్లేదు అంటే స్కేల్ ఎకానమీ లేదు. అది పెట్టుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పెడతారో మనకి తెలియదు. సో తలపైన ఒక కత్తి వేలాడుతున్నట్టు అనమాట. మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఎప్పటిదాకా మనం ఈ స్కేల్లో బిజినెస్ చేసుకోవచ్చు లేదో తెలియదు మనకి. సో అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ రావన్నమాట. దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఒక పంట పండిన తర్వాత ఇమ్మీడియట్ హార్వెస్ట్ తర్వాత ధరలు బాగా పడిపోతాయి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో కొనడానికి అంత వేర్ హౌసింగ్ కానీ, ప్రాసెసింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేనప్పుడు ఓన్లీ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. దానివల్ల ఏంటంటే హార్వెస్ట్ అవగానే ప్రైసెస్ బాగా తక్కువ ఉండిపోతాయి. అవి ఎవరన్నా కొనగలిగి దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసినా లేకపోతే స్టోరేజ్ లో ఉంచుకున్నా, అలా జరిగినప్పుడే ఇమ్మీడియట్ గా మన మెటీరియల్ ఫ్లో అవుతుంది ఫార్మర్ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్. అలా కొనడానికి ఆస్కారం లేనప్పుడు సప్లై ఎక్కువైపోతే ఫార్మర్ దగ్గర ప్రైసెస్ పడిపోతాయి. సో ఎసెన్షియల్ కమోడిటీస్ వలన బెనిఫిట్ కన్జ్యూమర్ కి జరిగింది. మన ధరలు పెరిగాయి అంటే వెంటనే లిమిట్ వస్తుంది, ధరలు వెంటనే పడిపోతాయి. అది రివర్స్ ఫార్మర్ మీద నెగటివ్ ఇంపాక్ట్ అన్నమాట. మనకి సప్లై ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ధరలు ఎప్పటికీ తక్కువే ఉంటున్నాయి ఫార్మర్ లెవెల్. సో ఎసెన్షియల్ కమోడిటీ దాటి వల్ల అది నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు దాకా మీరు చెప్పినవి అంటే పాలసీస్ హూ అవుట్ లాస్టెడ్ దేర్ ఎఫెక్టివ్నెస్ ఆర్ దేర్ రిలవెన్స్ అనేది కరెక్ట్. ఏపీఎంసీస్ గురించి చెప్పారు, అలాగే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కూడాను. అండ్ దానికి ముందు సబ్సిడీస్ గురించి చెప్పారు. అఫ్ కోర్స్ అది ఇంకా నడుస్తున్న ఉన్నాయిలేండి, వాటిని కదిలించడం అంత ధైర్యం ఎవరు చేయరనుకుంటాను తొందరలోను, ఏ రాజకీయ నాయకుడు కూడా. ఇంకా ఈ ఏపీఎంసీస్ మీద, ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ మీద కూడాను ఫార్మ్ బిల్స్ లో అడ్రస్ చేశారు. దెన్ మూడోదేమో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి కూడాను థర్డ్ బిల్ అనుకుంటా కదండి. సో ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి ఇంత ముందు ఉన్న పాలసీ ఏంటి, ఇప్పుడు చేంజ్ అయింది ఏంటి అనేది అది చూస్తారా? సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో మనకి ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ ప్రకారం కాంట్రాక్ట్స్ ఎప్పుడు జరుగుతూనే వస్తున్నాయి. కొన్ని ఇండస్ట్రీస్ లో, సీడ్ ఇండస్ట్రీలో కానీ, ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీలో కానీ వాటిలో కాంట్రాక్ట్స్ బాగానే జరిగాయి. ఇంతకు ముందున ఆ లాలో ఏంటంటే 2 రకాల కన్సర్న్స్ ఉండేవి రైతులకి. ఒకటి ఏంటంటే, నేను కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో చేస్తే ఏదైనా ఒకటేంటంటే అటు పక్కన పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళతో నేను నెగోషియేట్ చేయగలనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే, డిస్ప్యూట్స్ వస్తే ఆ డిస్ప్యూట్స్ రిజాల్యూషన్ ఎలా అవుతాయి. నేను ఒకవేళ కోర్టుకి వెళ్తే కోర్టులో చాలా టైం పట్టేస్తుంది, కోర్టులో ఖర్చు చాలా అయిపోతుంది.
కాబట్టి ఇటువంటి కాంట్రాక్ట్స్ నేను చేయలేను. అదొక కన్సర్న్ అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి తర్వాత ఏదైనా జరిగితే నా దగ్గర ఉన్న భూమి ఒకటే నా దగ్గర ఆధారం. ఈ భూమిని కూడా లాక్కుపోతారా? అది ఇంకో కన్సర్న్ ఉండేది. సో ఈ రెండింటికి కొత్త కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ లో ప్రొవిజన్స్ పెట్టారనమాట. ఒకటి ఏంటంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు. మన మొదటి రికన్సిలియేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేతిలోనే మొత్తం ఉండేలాగా పెట్టారు. రికన్సిలియేషన్ జరగకపోతే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ లెవెల్లో డెసిషన్ తీసుకుంటారు. సో ఇదే ఇంతకు ముందున్న కన్సర్న్ ని సార్ట్ అవుట్ చేయడం కోసం ఈ మెకానిజం పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ ని ఇప్పుడు ఇన్స్టిగేట్ చేశారు. ఏంటంటే మీరు ప్రాబ్లం ఏమైనా వస్తే కోర్టు వెళ్ళలేని పరిస్థితిలో తీసుకొచ్చారు ఈ లాస్. సో ఆ ప్రాబ్లం ఉండడం వల్ల కొత్త సొల్యూషన్ కనపడితే కొత్త సొల్యూషన్ ని ఒరిజినల్ ప్రాబ్లం లోకి లాక్కొచ్చారు అనమాట. ఆ రకంగా. సో ఇందులో రెండు రకాలుగా కూడా ఉండొచ్చు. మూడో సొల్యూషన్ ప్రస్తుతం ఆలోచిస్తున్నారంటే కన్స్యూమర్ కోర్ట్స్ ఉన్నట్టుగా మనం రేపు ఫార్మర్స్ కోర్ట్స్ పెట్టుకోవచ్చా? అల్టిమేట్లీ మనకి ఏంటంటే అటు కార్పొరేట్ సైడ్ నుంచి కానీ ఫార్మర్ సైడ్ నుంచి కానీ బై ఛాన్స్ మనకి డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే ఎంత తక్కువ ఖర్చుతోటి ఎంత తొందరగా డిస్ప్యూట్ రిజల్వ్ చేసుకోవాల్సిన మెకానిజం ఏముంది అని. సో అదొక ప్రొవిజన్ పెట్టారు ఇందులో. రెండోది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకమైనటువంటి లయబిలిటీ ఉన్నా ఏ రకమైన డిస్ప్యూట్ ఉన్నా కూడా ఫార్మర్ ల్యాండ్ మాత్రం ఎవరు తీసుకోవడానికి వీల్లేదు అని రెండోది ప్రొవిజన్ పెట్టారు. సో ఈ రెండు మెయిన్ డిఫరెన్సెస్. సో అది కాకుండా ఆఫ్ కోర్స్ మిగతా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయనుకోండి. క్వాలిటీ ఫైనలైజేషన్ కానీ కాంట్రాక్ట్ లో టర్మ్స్ ఎలా ఉండాలని కానీ ఇవన్నీ ఏంటంటే ఫార్మర్ ఇండివిజువల్ గా నెగోషియేట్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి గవర్నమెంట్ హెస్ క్రియేటెడ్ ఎ ఫ్రేమ్వర్క్ so that the farmers can make use this as a base. So that was the main change in the Contract Farming Act. ఓకే. బట్ అంటే ఆ 3 బిల్స్ లోను ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంబంధించిన బిల్లే ఐ థింక్ సార్ట్ ఆఫ్ లీస్ట్ కాంట్రవర్షియల్ అనుకుంటా కదా? No, ఇందులో కూడా this also made a controversy because people don't understand these two issues. One controversy, like I just mentioned, is that if there is a dispute, the entire possibility of going to a court is being taken away from the farmer. So that is the controversy in the contract farming bill. So while that is devised as a solution to minimize the cost and minimize the time, that itself is made out as a controversy just now. So that controversy exists even in the contract farming bill also. And similarly, Essential Commodities Act also is being misunderstood as to why that amendment was required, like I explained. There also it is seen by people as that, once this is removed, you are giving unlimited scope to the private sectors or whoever is coming to hoard material to the detriment of both the consumer and the farmer. So, but what should be understood is that it is not as if government has walked away from anything called Essential Commodities Act. What they have said is that they made it more predictable to the industry also. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఇంతకంటే ప్రైస్ పెరిగితే we can invoke Essential Commodity Act. Then similarly for non-perishables like grains and oil seeds, ఇంతకంటే పెరిగితే we can invoke. So they have predetermined certain limits. So industry also, which is buying and processing, knows that okay, once it reaches that level, it is a possibility that the government might invoke Essential Commodity Act. And similarly, whatever activity is happening, government can ask for very transparent reporting on what is in stock, what is the annual sales, and therefore can easily determine if somebody is hoarding beyond the limits. So all those regulatory mechanisms will be there over and above the act itself. So that also is ignored by people who are creating a controversy in Essential Commodities Act. అంటే ఇప్పుడు లిమిట్స్ పూర్తిగా తీసేసారా లేకపోతే పెంచారా లిమిట్స్? ఇందులో రెండు పెట్టారు. ఒకటి ఏంటంటే లిమిట్ ప్రిస్క్రైబ్ చేశారు. ఇంతకుముందు అసలు లిమిట్ ఉండేది కాదు. At their will, government could invoke the Essential Commodities Act and say that you cannot buy, you cannot stock, you cannot move
అలాగా. So states could decide by saying that prices పెరిగిపోతున్నాయి. If I am a potato producing state, I will stop movement out of my state. So మిగతా స్టేట్స్ వాళ్ళంతా they used to express a concern saying that no, if you are a potato producing state and you are stopping movement, similarly if you are a rice producing state, you are stopping movement, what will happen to rest of the country? So that invocation used to be at their discretion without any prescription. ఇప్పుడు ఏం చేశారంటే they said if the prices move above this level, it can be invoked. So that limit got prescribed in this. So that is one change. And the second thing they have done is that if it is a value chain player, if you are a food processor or logistics provider or something, you will be exempt from the Essential Commodity Act imposition. Now, of course, these value chain participants are also unsure. They are saying that what will be made applicable to us, is it completely clear? So these are the two things which are the changes in the Essential Commodities Act now. ఓకే. ఇక ఆఖరిది ఏపీఎంసీకి సంబంధించింది మాత్రం అది అన్నిటికంటే ఎక్కువ కాంట్రవర్షియల్ బిల్ కదండి. Right. సో ఆ బిల్లు మీద అంటే అగైన్ అంటే వాట్ వర్ దోస్ చేంజెస్ అండ్ వాట్ వర్ ద కన్సర్న్స్ యాక్చువల్లీ ఫ్రమ్ ద అదర్ ఫార్మర్స్? So basically, the fundamental change is that APMC Act boundaries define చేశారు. ఇంతకుముందు ఏపీఎంసీ యాక్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇట్ వాస్ టు బ్రింగ్ అవుట్ ది ఫార్మర్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ద విలేజ్ ట్రేడర్ అండ్ సెడ్ ప్రైస్ డిస్కవరీ అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలి అని మండీస్ అని మార్కెట్ యార్డ్స్ పెట్టి ఆ ఆక్షన్ సిస్టమ్ అక్కడ జరిగేలాగా పెట్టారు. దిస్ ఇస్ ది ఫర్ ద లాస్ట్ 50-60 years that was the mechanism which was happening. So for a production driven supply chain, that was okay as an open price discovery. But what APMC has done is two serious problems over time. One is that in the price discovery, 4 different transactions are getting bundled into one, which is not even easily understood by anybody when they look at that transaction. So one is the price discovery. Second is the decision to sell. Third is the actual delivery of the produce. And fourth is the receiving of the cash. All these 4 transactions got bundled into one, whereas anywhere else in the world, people discover the price quite often even before planting. నేను ఇప్పుడు ప్లాంట్ చేయబోతున్నాను, 3 నెలల తర్వాత నాకు క్రాప్ వస్తుంది, వాట్ ప్రైస్ ఐ మైట్ గెట్ ఎట్ దట్ టైమ్, వెదర్ త్రూ ఎ డెరివేటివ్ మార్కెట్ ఆఫ్ ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ ఆర్ ఎనీ సచ్ మెకానిజం ఆర్ అక్రాస్ ది కౌంటర్ ఇన్ అ కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఏదో విధంగా ప్రైస్ డిస్కవరీ కెన్ హ్యాపెన్ independent of all the other 3 transactions. And decision to sell, I know the price, I buy an option at the time of planting, and ఆ తర్వాత ఈ 3 నెలల కాలంలో కానీ ఈవెన్ ఆ తర్వాత నేను మెటీరియల్ పెట్టుకున్న తర్వాత కానీ whenever I think the price is good, I should be able to sell as a farmer. Is the pricing decision, especially మన ఫ్యూచర్స్ ఆప్షన్స్ మార్కెట్ డెరివేటివ్స్ ఎక్కడైతే డీప్ గా ఉన్నాయో ఆస్కారం ఉంటుంది ఫార్మర్కి అలా చేసుకోవడానికి. మూడోది ఏంటంటే నేను పంట చేతికి వచ్చిన తర్వాత నా దగ్గర స్టోరేజ్ ఉంటే నా దగ్గరే పెట్టుకుంటాను, నా దగ్గర లేకపోతే వేరే వేర్ హౌస్ లో ఇచ్చేస్తాను. డెలివరీ ఇస్ ఎ థర్డ్ మెకానిజం. డెలివరీ ఇచ్చి ఐ విల్ ఓన్లీ టేక్ ఎ వేర్ హౌస్ రెసీట్. I should be under no compulsion to sell at that time also, which should be an independent transaction. And the fourth piece on taking cash, I should get my cash whenever I need money. Exactly like I should be able to deliver whenever I need to deliver. అలాగే నాకు ఇప్పుడు నెక్స్ట్ ప్లాంటింగ్ కి డబ్బులు అవసరం అవుతాయి, ఇంట్లో ఫెస్టివల్ ఉంది దానికి డబ్బులు అవసరం అవుతాయి, మరో దానికి డబ్బులు అవసరం అవుతాయి అనుకుంటే ఐ నీడ్ మనీ అట్ దట్ టైమ్, బట్ దట్ షుడ్ నాట్ ఫోర్స్ మీ టు సెల్ మై క్రాప్ when the prices may be low. So all 4 should be independent transactions. APMC system వల్ల ఏమైందంటే they became mandated that all got bundled into one. So that was one fundamental problem which existed. And therefore మన విలేజ్ లోంచి బయటకు వెళ్ళక ముందే మనకి ప్రైస్ తెలిస్తే ఫార్మర్ కెన్ డిసైడ్ ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైం. బట్ మండీ దాకా తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్రైస్ తక్కువ ఉంది ఒకవేళ అనిపించినా కూడా he does not have a practical option of not selling that day.
ఎందుకంటే ప్రొడ్యూస్ వెనక్కి తీసుకుపోతే మళ్ళీ ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్ టైం పట్టుకొస్తే మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తుందా ప్రైస్ లేదంటే అది గ్యారంటీ లేదు. సో ఆ రకంగా బండ్లింగ్ అయింది. సో రెండో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను డిమాండ్ రెస్పాన్సివ్ మనకి ప్రొడక్షన్ సిస్టమ్ కావాలని, ఎందుకంటే కన్జ్యూమర్ నీడ్స్ ఆర్ చేంజింగ్. సో ఏపీఎంసీలో ఏమైందంటే ద రిలేషన్ బిట్వీన్ ఎ బయర్ అండ్ ఫార్మర్ బికేమ్ వెరీ ట్రాన్సాక్షనల్. సో ఆ లాట్ కి whoever is the best bidder will get it, and the entire relationship is limited to that transaction. మనకి కన్జ్యూమర్ డిమాండ్ సిగ్నల్స్ ఫార్మర్ కి చేరాలన్నా, ఆ చేరిన డిమాండ్ సిగ్నల్ ప్రకారం పర్టికులర్ వెరైటీ ప్లాంటింగ్ చేయాలన్నా, అగ్రానమీ ప్రాక్టీసెస్ చేంజ్ చేసి ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా, పోస్ట్ హార్వెస్ట్ ప్రాక్టీస్ చేసి క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఫార్మర్ కి బయర్ కి మధ్య రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ లో ఉండి ఇద్దరి రిసోర్సెస్ కంబైన్ చేసుకోగలిగితే then it is a win-win situation. So APMC did not enable that. సో ఈ రెండు ఓపెన్ చేయడం కోసం అని చెప్పి కొత్త యాక్ట్ తీసుకొచ్చారు, ఫార్మ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఫెసిలిటేషన్ యాక్ట్ అని చెప్పి. సో ఈ ఏపీఎంసీ రిఫార్మ్ ఆల్మోస్ట్ 20 ఏళ్ల నుంచి డిస్కషన్స్ లో నలుగుతూనే ఉంది. 1999 లో మొట్టమొదట ఏపీఎంసీ రిఫార్మ్స్ కమిటీ పెట్టారు, శంకర్లాల్ గురు కమిటీ అని. సో ఆ తర్వాత కొన్ని స్టేట్స్ రిఫార్మ్ స్టార్ట్ చేశాయి. మధ్యప్రదేశ్ ఫస్ట్ స్టేట్ రిఫార్మ్ చేయగానే మా ఐటీసీ ఈ చౌపాల్ లాంచ్ చేసాం. అప్పుడు తర్వాత ఏ స్టేట్ వాళ్ళు రిఫార్మ్ చేస్తుంటే అక్కడ లాంచ్ చేస్తూ వచ్చాం. అది 2003లో మొట్టమొదటిసారిగా మోడల్ ఏపీఎంసీ యాక్ట్ అని పెట్టారు. అది కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేశాయి, కొన్ని చేయలేదు. ఆ తర్వాత 2017లో ఇంకొకసారి కొత్త మోడల్ యాక్ట్ పెట్టారు. వీటిలో మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ 2003 అండ్ 2017 ఏంటంటే 2003లో రిఫార్మ్ చేసిన చాలా స్టేట్స్ వాళ్ళు ఏం చేశారంటే మండీ లైసెన్సింగ్ అథారిటీ యాజ్ ది మండీ బోర్డ్ ఈజ్ ఆల్సో ది ఏపీఎంసీ ప్లేయర్. సో జడ్జ్ అండ్ జ్యూరీ బికేమ్ ద సేమ్. సో నాకు స్టేట్ లెవెల్లో డైరెక్ట్ మార్కెటింగ్ ఛానల్ ఓపెన్ చేస్తా అని చెప్పి లైసెన్స్ తీసుకుంటే ఆ లైసెన్స్ కంట్రోల్ చేసేది మండీస్ నడిపేవాడు ఒకడే. సో దట్ బికేమ్ అ కాంపిటీటర్ అనమాట. సో ఆబ్వియస్లీ దే పుట్ కండిషన్స్ ఇన్ ద లైసెన్సెస్ విచ్ ఆర్ వెరీ కంబర్సమ్ అండ్ ఇంప్రాక్టికల్. మీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తే ఎగ్జిస్టింగ్ మండీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంచాలి మినిమం. మీ దాంట్లో మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో పెట్టుకున్నా కూడా మా మండీ ఆఫీస్ లో వాడు వచ్చి కూర్చుంటాడు, వాడు ఇష్టం వచ్చిన టైంలో వాడు వస్తాడు, ఇష్టం వచ్చిన టైంలో వాడు వెళ్ళిపోతాడు. సో అటువంటివో పెట్టి దే మేడ్ ఇట్ ఇంప్రాక్టికల్ అనమాట. సో 2017 మోడల్ యాక్ట్ లో ఏం చేశారంటే దే సెడ్ దిస్ రోల్ షుడ్ బి సెగ్రిగేటెడ్. మండీ బోర్డ్ షుడ్ బి మేనేజింగ్ ది ఏపీఎంసీ మండీస్ and the regulator should be a different person in the government who would regulate whether it is mandis or regulate the private marketing channels ani. బట్ ఈ రిఫార్మ్స్ అన్ని స్లో అవడం తోటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ న్యూ యాక్ట్ లో ఎనీథింగ్ అవుట్ సైడ్ ద మండీస్ ఈజ్ అన్ ఓపెన్ మార్కెట్ అండ్ ఎనీ ఫార్మర్ ఈజ్ ఫ్రీ టు సెల్ టు ఎనీబడి ఇన్ దట్ outside APMC mandis, so that the relationship that I was talking about, the bundling of transactions that I was talking about, is opened up, especially in a situation where electronic trading is now possible. Penetration of mobile phones and other platforms and other kind of apps is now becoming more ubiquitous. Apps are going to develop out there. So it has opened up the market for innovation. So that is the fundamental change which is brought in the Trade and Commerce Facilitation Act. ఏపీఎంసీ యాక్ట్ నుంచి ఒక చిన్న సందేహం నాకు. ఇవన్నీను యాక్చువల్గా స్టేట్ సబ్జెక్ట్ కదా. సో ఆ మోడల్ ఏపీఎంసీ యాక్ట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేసినా కూడాను అది ఒక గైడెన్స్ లాగానే ఇచ్చారు వాళ్ళు, అంతే కదా. సో ఏ స్టేట్స్ అయితే కనుక ఏపీఎంసీస్ వద్దనుకున్నారో బీహార్ లాగాను మీరు చెప్పినట్టు మధ్యప్రదేశ్ వాళ్ళందరూ they have done away with APMCs kada. So but those states, if some states want to continue with them, they can do it, right? And central government cannot force them to actually abolish APMCs kada. No, that's why I said let APMC Act be there. I think one of the interesting thing the government had done this time is to say that let the APMC Act continue because under these new
changes which are brought, and these three acts are only one element. Like this, there are four major initiatives that the government had taken in the recent times. And they said all of this for these new markets to develop and create a more competitive, multiple options environment for the farmer and for the country. This should be done without disturbing the existing APMC or MSP or any of these kind of mechanisms. And that's how they carved out a workaround compared to that. So, it is state subject to, that is, of course, is one of the legal controversy which is there. States saying that if agriculture is a state subject, why are you meddling in this? The central government's view why this was brought is that for 20 years these reforms were being brought in, but for reasons of vested interest, for reasons of various other people pulling in different directions, this reform has not happened sufficiently. And let's make use of this workaround that is built. And one of the provisions in the Constitution is that interstate trade is a central subject, and therefore found that opening and created this new act on matter. So because the APMCs can continue as they are, there is no reason for the amount of concern which is being expressed on this. And APMC should become more competitive. Wherever APMC they are putting very high cess, or because it became a monopoly channel by mandate in the past until this new act has come, if the commission charges and other practices which are non-transparent and those kind of things inside the mandis, they all should become more transparent and competitive to deal with this alternative that the markets might get. So instead of that, to say that no, even this should not happen is not realizing where the world needs to go to become more demand responsive, to be more conducive to the farmer. ఓకే. మీకు ఈ 3 బిల్స్‌లోనూ జెన్యూన్ కన్సర్న్సే గదా మీకు కనిపించినాయా ఏమన్నా? So genuine concerns and the regulations still need to, obviously rules need to be formulated for each of them to demonstrate how the implementation will happen. So the way these things should be done is such that instead of the government monopoly through this APMC and all that, the opening up should make it more conducive and should be fostering competition, so that it's not hijacked by large individual corporate players or into another kind of a monopoly or an oligopoly. So how to make the registry for transactions and make it transparent, how to ensure that whatever innovations that are carried out, there is a level playing field in doing all that. So provisions already exist. Actually already Rasyarevi, so therefore it should not be a concern. But it's just that the next step will have to happen for all that. So to ensure that because all of this will take time, the other three things that were required to accelerate this market development, those are the other three things that the government had also done. I was talking about these three acts are one of the four. I'll come to that. But other than the fostering competition and ensure that they will still participate and create their own reference marketplaces, so that the farmers are able to get their due empowerment. So those things are the only issues. Other than that, I don't really see it as an issue of concerns. సో మనం ముందనుకున్నట్టు మోస్ట్ ఆఫ్ దీస్ ఫార్మర్స్ ఆర్ స్మాల్ ఫార్మర్స్ కదా. సో వాళ్ళకి ఏపీఎంసీస్ బయట అమ్ముకుందాం అనుకున్నా కూడాను ఆ మార్కెట్ క్రియేట్ అవ్వకపోతే గనక ప్రైవేట్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో ఆ మార్కెట్ ఎంత తొందరగా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు?
సో ఒకటి అంటే ఇబ్బంది అంటే ఏపీఎంసీస్ ఆర్ ఆల్రెడీ దేర్. ఒకవేళ ఏపీఎంసీస్ డిస్మాంటిల్ చేసి కొత్త మార్కెట్ వస్తుంది అని మనం ఆ కల్లో ఉంటే దెన్ దట్ ఈస్ అ ప్రాబ్లం. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఎ బ్రిలియంట్ వర్క్ అరౌండ్. That without dismantling anything in APMC or MSP, government said let the parallel market evolve. So that's why there is nothing less than what is already existing. You're getting something more. So what happens is that for someone like ITC who is operating ITC Chopals for 20 years, we already activated the new centers under the new act already from the time the ordinance came, even before these acts came into play. And for a full-scale expansion and for many more players to come and operate, I would say anywhere between 3 to 5 years as a time frame for the full benefit to come. And what government is doing to accelerate over and above these 3 acts, which are only opening the play field for people to come in, are 3 other things. One is the FPO guidelines. ఇదే పీరియడ్ లో ఆగస్ట్ లో ఎఫ్పిఓ ఈ స్మాల్ ఫార్మర్ సిచ్యువేషన్ ని బార్గెనింగ్ పవర్ ఇంప్రూవ్ చేయడం కోసం అగ్రిగేట్ చేసి యాజ్ అ కలెక్టివ్ బాడీ చేయడం కోసం చెప్పి దే రిలీజ్ న్యూ ఎఫ్పిఓ గైడ్ లైన్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని. దిస్ ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ కలెక్టివ్ ఆర్ కోఆపరేటివ్ ఆర్ ఎనీ ఫార్మ్ ఇట్ కెన్ టేక్, ఎనీ లీగల్ ఫార్మ్ ఇట్ కెన్ టేక్. సో గత కొద్దేళ్లుగా ఎఫ్పిఓస్ చేసి వాటిలో ఉన్న లోటుపాట్లు తెలుసుకున్న తర్వాత ఈ కొత్త గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేశారు. ఇంతకుముందు జరిగిన ఎఫ్పిఓస్ ఏంటంటే మార్కెట్ ఓరియంటేషన్ చాలా తక్కువగా ఉండేది. గవర్నమెంట్ వాళ్ళు ఏదో సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి ఎఫ్పిఓ ఫార్మ్ చేసుకోవడం అలా చేశారు. కానీ అవుట్ ఆఫ్ నియర్లీ 8,000 FPOs which are existing in the country, nearly 6,500 are literally defunct. ఉన్న 15లో ఒక 100 మాత్రం చాలా మంచి పరిస్థితిలో ఉన్నాయి, మిగతావన్నీ నడుస్తూ ఉన్నాయి. సో మార్కెట్ ఓరియంటేషన్ లేకపోవడం అన్నది ఒక మెయిన్ ప్రాబ్లం వాటిలో. అందుకోసం అని చెప్పి among other things in the new guideline, they said value chain participants can directly engage in facilitating, setting up of and market linking these FPOs. So and they have set aside some funds for this. So that is one major additional step, so that the farmer bargaining power also can increase as well as speed up the new marketplace creation. ఇంకోటి ఏం చేశారంటే దే క్రియేటెడ్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చెప్పి 1 lakh crores, which is a very sizable fund. Similarly for animal husbandry, fisheries, herbal plants అని, also for micro food enterprises, whether FPOs కానీ any other forms of farmer groups కానీ వచ్చి they can set up micro food enterprise. కొంత వాల్యూ అడిషన్ జరిగితే, కొంత పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీ జరిగితే, that also will enhance their bargaining power in negotiating with the next leg in the value chain. So all these agri infrastructure funds together add up to 1,75,000 crores. Part of it will go as subsidy and part of it will go as loan. So this also will help accelerate creation of a parallel marketplace. And the fourth thing is what they are doing to accelerate the digitalization of the entire sector. ఈ ఫార్మర్ కి ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కానీ, క్వాలిటీ అలైన్మెంట్ కానీ, ఈ యాక్టివిటీస్ ఏమైనా కావాలో డిజిటల్ కెన్ ప్లే వెరీ సిగ్నిఫికెంట్ రోల్. హైపర్ లోకల్ వెదర్ ఫోకాస్ట్, రిమోట్ సెన్సింగ్ ఫర్ early predictability of anything which is impacting the crops, rapid quality assaying gani, things like drone assisted spraying. So many things are possible. Almost as many as 600 startups are working in the agri-tech space, and at least again 40-50 of them are reaching a stage of maturity in the recent times. So all of them need to get scaled up. And then players like us as ITC, Chopal, now we call 4.0 version,
operates like a solutions integrator. ఈ స్టార్టప్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి మేడ్ ఇంటూ a minimum viable service from a farmer perspective and then delivers them on the ground through our network. So ఈ రెండు స్కేల్ అప్ అవ్వాలి అంటే you require a foundational database which is interoperable based on certain standards and that kind of a thing all together will become a digital agri stack for the country. So that is the fourth thing that the government is doing right now. They are building that kind of a foundational block for this digital stack. So that also will help the acceleration of the new market creation. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ లిజనర్స్ హూ డోంట్ నో మచ్ అబౌట్ ఈ చౌపాల్ అది చెబుతారా? ఐ వాంట్ అగైన్ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ దట్ ఐ థింక్ యూ ఆర్ పర్సనలీ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైనింగ్ అండ్ లాంచింగ్ ఇట్ ఫ్రమ్ ఐటీసీ సైడ్. అది కొంచెం Thank ఈ you. చౌపాల్ అంటే వాట్ ఇట్ ఈస్ అనేది కొంతమంది తెలియకపోవచ్చు, అంటే మీరు ఇప్పుడు చెబుతున్న విషయాల నుంచి Right. అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను ఈ చౌపాల్ 4.0లో ఉందని చెప్పా కదా. ఫస్ట్ టైం ఈ చౌపాల్ లాంచ్ చేయడం, ఇట్ వాస్ కన్సీవ్డ్ ఇన్ 1999 when the entire APMC reform was being conceived. ఈ 4 ట్రాన్సాక్షన్స్ బండిల్ అయిపోతే ఏపీఎంసీలో ఫార్మర్స్కి ఎంత నష్టం వస్తుందని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. So our insight, Marco, that we got in 1999, and we said if we have to help the farmer in improving his realization, not get stressed by sunk cost of taking the produce to a mandi before discovering the price, what can we do? We said we should be able to discover price in the village itself before he starts transporting it. Because that also got triggered from our own need of a high cost transaction system. Farmer is taking from village A to a mandi B, and then from mandi B it is coming to our warehouse of factory C. So if it is going from A to B to C, the costs are high, transportation, multiple handling, multiple agencies involved in between in terms of their own commissions and those days multiple taxes also. Now of course all streamlined because of the GST system. So all that used to be there. So it was a high transaction cost for us, and it was low realization for the farmer. Besides the bundling transactions, dani valna under pressure to sell once he takes it to mandi. So that became a common insight. And we said, that was the time when internet was just becoming popular in urban India also. And we said, manam urban India lo aithe elag internet use cheskuntunnamo, ide internet manamu agricultural transactions lo use chesi farmer ki కాంపిటేటివ్ ప్రైస్ డిస్కవరీ చేయగలిగితే మనకి ఈ మండీలో ప్రైస్ ఎంత ఉంది, లాంగ్ డిస్టెన్స్ కన్జంప్షన్ మార్కెట్ లో ప్రైస్ ఎంత ఉంది, ఐటీసీ ఎంత ప్రైస్ ఇస్తుంది, ఇవన్నీ మనకి ఇంటర్నెట్ లో విలేజ్ లో కనుక తెలిస్తే ఒకవేళ ఫార్మర్ కి ఈ ఒక మండీ ప్రైస్ వస్తే ఆ మండీకి తీసుకెళ్తాడు. అది కాకుండా ఇంకా దూరంలో ఉన్న మండీ ప్రైస్ బాగుంటే ఓ 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా డీజిల్ ఖర్చు అయినా ఆ మండీకి తీసుకెళ్తాడు. లేకపోతే ఐటీసీ ప్రైస్ బాగుంటే ఐటీసీకి ఇస్తాడు. లేకపోతే ఈ ప్రైస్ అన్ని తెలియడం వల్ల విలేజ్ ట్రేడర్కి అమ్మినా కూడా అక్కడ బార్గెనింగ్ పొజిషన్ లో ఉంటాడని చెప్పి. దట్ వాజ్ ది ఫస్ట్ టైం వీ గాట్ ఇంటర్నెట్ ఇన్ టు విలేజ్. అండ్ అఫ్ కోర్స్ ఆ టైంలో ఏంటంటే because there was no bandwidth, not enough telecom, so we had to set up our own VSAT receivers and set up this thing. సో ఈ ప్రైస్ డిస్కవరీ జెనరిక్ డిస్కవరీ అవుతుంది. అంటే ఇంత యావరేజ్ ప్రైస్ వస్తుంది మండీలో అవుతుంది, నా ప్రొడ్యూస్ కి నా క్వాలిటీని బట్టి ఎంత వస్తుంది, యావరేజ్ క్వాలిటీ కంటే నాది కొంచెం బాగుంటే నాకు ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందా, బాగాలేకపోతే నాకు 20 రూపాయలు తగ్గుతుందా. దానికోసం విలేజ్ లెవెల్లోనే ఒక లీడ్ ఫార్మర్ తీసుకుని సంచాలక్ అని పెట్టి, చౌపాల్ సంచాలక్ అని, ఈ ఆబ్జెక్టివ్ గా క్వాలిటీ టెస్ట్ చేసే సిస్టమ్ కూడా అక్కడే పెట్టాం. కంప్యూటర్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి, క్వాలిటీ టెస్టింగ్ సిస్టమ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి, మిగతా ఫార్మర్స్ అంతా అక్కడికి వెళ్ళి నా శాంపుల్ ఇది,
మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది, నాకెంత ప్రైస్ వస్తుంది అని చెప్పి. ఇష్టం ఉంటే ఇవాళ అమ్ముతాడు, లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేస్తాడు. అలాగా ప్రైస్ డిస్కవరీని, సెల్లింగ్ డెసిషన్ ని అన్బండిల్ చేయగలిగాం. సో దట్ వాజ్ ది వర్షన్ 1.0. దీన్నే 1 నుంచి 1.1, 1.2 అలాగా 6 రకాల మోడల్స్ ఉన్నాయి వేరే వేరే కమాడిటీస్ కి. మిగతా డీటెయిల్స్ అన్ని ఇప్పుడు అంత డీప్ గా వెళ్లకుండా నేను 2.0లోకి వస్తాను. ఆ తర్వాత ఏమైందంటే, ఇది ఎగ్జాక్ట్ గా మనకి సెల్లింగ్ ట్రాన్సాక్షన్ లో ఎలాగైతే మండి బండిల్ చేసి వాటన్నిటిని మన ట్రాన్సాక్షన్ అన్బండిల్ చేయగలిగితే ఫార్మర్ కి బెనిఫిట్ ఉంది, అదే మాకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఒకసారి ఫార్మర్ ఐటీసీ కనుక అమ్ముతానని డిసైడ్ చేసుకుంటే అంతే డిస్టెన్స్ లో ఉన్న మా వేర్ హౌసెస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, హబ్స్ ఓపెన్ చేసాం కొత్తగా, వాటికి కానీ తీసుకొచ్చి డెలివరీ చేస్తే నాకు ఎగ్జాక్ట్ గా మండీలో వచ్చినంత ప్రైస్ వచ్చినా కూడా నా నెట్ ఇన్కమ్ ఈస్ గోయింగ్ అప్. దట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ది ఫార్మర్. అండ్ మండీలో ఇచ్చినంత ప్రైసే నేను ఫార్మర్కి ఇవ్వగలిగితే నాకు కూడా కాస్ట్ సేవింగ్ అవుతుంది అని చెప్పి ఐటీసీకి. సో బోత్ ఫర్ ఐటీసీ అండ్ ఫార్మర్ ఇట్ బికమ్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. సో దీనికి రివర్స్ లో ఇన్పుట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ వెదర్ ఫోర్కాస్ట్ ఏంటి అంటే రేడియో ఆన్ చేసుకోవడమో లేకపోతే టెలివిజన్ లో ఉంటే అది చూడడం అవుతుంది. సరే వెదర్ ఇలా ఉంటే నేను ఈ ఫార్మింగ్ ఆపరేషన్స్ లో మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకోవచ్చా కూడదా, ఆ అడ్వైజరీ ఇంకో చోట అవసరం అవుతుంది. దానికోసం ఎక్స్టెన్షన్ వర్కరో లేకపోతే ఇంకో సైంటిస్ట్ దగ్గర కనుక్కోవాలి. చేసుకోదలుచుకుంటే నాకు కొనుక్కోవాలనుకుంటే ఇంకో చోటకి వెళ్ళాలి. అది కొనదలుచుకుంటే నాకు లోన్ కావాల్సి వస్తే దాని గురించి ఇంకో చోటకి వెళ్ళాలి. అలాగా ఒక్క ట్రాన్సాక్షన్ కోసం పిల్లర్ టు పోస్ట్ పరిగెత్తాల్సి వచ్చేది. సో అవన్నీ బండిల్ చేయాల్సిన చోటేమో అన్బండిల్ చేసి దొరుకుతున్నాయి ఫార్మర్ కి. అందుకని చెప్పి ఇదే ప్లాట్ఫామ్ లో మేము దేన్ని యూజ్ చేసి ఏపీఎంసీని అన్బండిల్ చేయగలిగాము, దాన్ని రీబండిల్ చేసి ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని దొరికేలాగా చేసాం అనమాట. దట్ బికేమ్ 2.0. సో అగ్రి ఇన్పుట్ ట్రాన్సాక్షన్స్, ఎక్స్టెన్షన్ వర్క్, తర్వాత అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ద క్రెడిట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అలాగే we integrated our own CSR programs for water and soil conservation, and similarly for FMCG goods also we created rural distribution. So they were all called the 2.0 services. Finally, after some more time of evolution, we saw the opportunity for Uberizing farm equipment, delivery of healthcare. సో అలా కొన్ని సర్వీసెస్ యాడ్ చేసి ఈకో సిస్టమ్ యాజ్ అ సర్వీస్ లా చేసి దట్ బికేమ్ 3.2. సో నౌ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సొల్యూషన్స్ ఇంటిగ్రేటర్ బై కంబైనింగ్ మల్టిపుల్ స్టార్ట్అప్స్ దట్ ఆర్ నౌ ఇన్ ది అగ్రిటెక్ స్పేస్. సో అవి చేసి 4.0 రోల్ అవుట్ చేసాము లాస్ట్ ఇయర్. సో దిస్ ఇస్ ది ఈచోపాల్. ఎసెన్షియలీ ఇట్ ఈస్ లైక్ ఎ మార్కెట్ ప్లేస్ ఫర్ ది ఫార్మర్ వేర్ ఇన్ఫర్మేషన్, knowledge, inputs including financial transactions and access to output market. So all these four are available. So freedom of choice is with the farmer anamata. So if the farmer says I want information, I have sufficient knowledge, I don't need a knowledge from this platform, and I also have access to inputs competitively from somewhere, but I want to come back and sell to you. So he can pick up the first and the fourth. So alaga, so any one of these he can pick up and transact with us. And similarly for us, the cost savings are accruing because of this platform where the farmer is directly selling to us. And more importantly, farmer when he's selling directly to us, we have a traceability to the farm and farm practices. So that's how we are able to enhance the quality of our brands. Ashirvad Atta is the outcome of eChopal 1.2, where we are blending multiple varieties of wheat to produce different preferences that the consumers have for taste for atta in different parts of the country. Traceability for export products. So similarly for B natural juices gani, based products like Bingo gani. So all these
brands got created out of the back end, which is assuring us quality and a cost saving while delivering higher productivity and higher price to the farmer. So our Rakanga, it is a platform which is benefiting the farmers as well as ITC. And as on date, we are servicing 4 million farmers across 22 states. So that is the reach of the platform today. ఓకే. కానీ అంటే వై వాజ్ ఇట్ నాట్ సే 40 మిలియన్ ఆర్ 100 మిలియన్? అంటే వాట్ వర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ ఇన్ స్కేలింగ్ అప్? Yeah, so this the slow progress in the APMC reform was one of the biggest hurdles. ఇందాక నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. State by state they are reforming, and where they are reforming also, the conditions of reform are not fully conducive. So కొన్ని states లో they said every year you have to get a fresh license, and so they are judge and jury is the same. ఒక స్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ in 1 year, as an example, it happened more often. They said I'll give you the license 2 months after the season starts, because farmers are coming to you to sell, and we want to procure first. So when they are the decision maker and they want to first build a buffer stock, then they took that kind of decision. In one state, they said, no, you cannot set up your hub, which is called the Chopal Sagar, not less than 15 kilometers away from an existing mandi. So we had to go and create a whole new infrastructure, which made it much more expensive. So alaga, so they made the whole effort a more expensive process. They said, okay, you can build all this, but you still have to pay mandi tax, even though you're not making use of any mandi infrastructure. So that increased the viability challenge. So that was one kind of an issue. And the Essential Commodities Act that I explained, that became a major hurdle in 2006-7, when the reforms got initiated. We thought it's a reversible process. Now, because it is benefiting the farmer, this will just move forward. But suddenly in 2006-7, the world prices of the food grains went through the roof because of a global shortage. So then they reimposed the Essential Commodities Act and said that you just cannot buy or store any of your these prescribed produce, which included wheat also. So then the entire infrastructure became underutilized because of that. Another year, similar thing was done for potato and onion. So our Rakanga, so the Damocles sword is hanging on top of head because of Essential Commodities Act and slow in APMC reform. So these two are the fundamental problems that really hampered expansion. And now we see that not only are the reforms going to help, but many things that we were doing by ourselves, entire market information, entire knowledge base, all of that we were creating on our own to provide on the eChopal network. Now, many participants, many startups are doing it. So our role can just simply be integrating all of them rather than trying to do everything ourselves. So that also helps the process of expansion now in the 4.0. సో మనం ముగించే ముందు ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మందికి ఎక్కువ ఆసక్తి ఉన్న టాపిక్ అనమాట. ఏంటంటే చాలా మంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి, అంటే మామూలు ఐటీ జాబ్స్ కానీ వేరే జాబ్స్ కానీ వదిలేసి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ఇలాంటి వాటిలోకి వెళ్దాం అనుకుంటున్నారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచనలు కానీ ఉన్నాయా? సో ఈ రెండిట్లో కూడా ఏంటంటే ఫస్ట్ డిమాండ్ మనం మేనేజ్ చేసుకోగలిగితే ప్రొడక్షన్ చేసుకోవడం ఈజీ. ఈ గ్రీన్ హౌసెస్ లో we will grow something అనుకుంటే what are the crops we want to produce, where do we want to sell, and what kind of prices are we likely to fetch, whether it is
బిల్డింగ్ అప్ సమ్ కమ్యూనిటీస్ కానీ సమ్ రిటైలర్స్ కానీ. సో ఆ డిమాండ్ సైడ్ కనుక మొదట మేనేజ్ చేసుకోగలిగితే దెన్ ది ప్రొడక్షన్ సిస్టమ్ ఈజ్ రీజనబ్లీ స్ట్రీమ్ లైన్. ఎందుకంటే గ్రీన్ హౌస్ ఈస్ ఎంటైర్లీ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. There is no risk with respect to your weather changes, and so entire situation is under control there. కాకపోతే అంటే బికాస్ ఆఫ్ యువర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ది కాస్ట్ విల్ బి హై కంపేర్ టు ఓపెన్ టు స్కై అగ్రికల్చర్. ఆ రకంగా ప్రొడక్టివిటీ కూడా వస్తుంది. సో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే దెన్ ది బ్యాక్ ఎండ్ యూ కెన్ బిల్డ్ as far as the greenhouse are concerned. Exactly same thing goes for organic also. That initial period of organic transition from the conventional, not actually conventional. Conventionally, we all used to be organic, but from the recent past conventional of chemical farming, దాని నుంచి మనం ఆర్గానిక్ వెళ్ళాలి అనుకుంటే ఇనిషియల్ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఈల్డ్స్ కొద్దిగా తగ్గుతాయి, ప్రొడక్టివిటీ తగ్గుతుంది. When there is some kind of a pest attack or something, how to manage it in an organic farm, so that you require some knowledge. So ఆ పీరియడ్ లో ప్రొడక్టివిటీ తగ్గడం వలన కాస్ట్ పెరిగితే, so who are the customers who are willing to buy at that kind of a higher price? Whether you need a retailer who is taking it, whether you have an export customer who is taking it, or whether you have a set of consumers who you have a direct contact with, ఈ 500 households కానీ ఈ gated community కానీ అలాగే ఏమన్నా తీసుకున్నా కూడా అటు సైడ్ నుంచి కనుక చేసుకుంటే దెన్ దిస్ విల్ బి రెమ్యునరేటివ్ ఫార్మింగ్. సో అలా కాకుండా మేము ఐ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ, I will set up a greenhouse first అనుకుంటే then the risks are high. No, you mean the risks are less. In investment is high, but risks are less in No, greenhouse farm. risk is high of not being able to find the right customer at that price. Okay. So demand manage చేసుకోగలిగితే then there is no, it's a production risk you are controlling because of the greenhouse, and costs are managed in case of organic. But on the other side, unless you do the demand side first and your entire system is set up in response to your demand, అలా చేసుకుంటేనే మనకి రిస్క్ ఉండదు. అలా చేసుకోకుండా మేము ప్రొడ్యూస్ చేస్తాం, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉంది కాబట్టి ఫస్ట్ గ్రీన్ హౌస్ పెడతాను అనుకుంటే దెన్ యూఆర్ రన్నింగ్ ఇన్ టు రిస్క్. ప్రొడక్షన్ రిస్క్ ఉండదు కానీ మార్కెట్ రిస్క్ ఉంటుంది అనమాట. ఓకే. కానీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన రిఫార్మ్స్ వల్ల ఈ అగ్రిటెక్, ఇలా డిమాండ్ అగ్రిగేషన్, ఇలాంటివన్నీ మార్కెట్ క్రియేషన్ ఇలాంటివన్నీ వస్తే కనుక అప్పుడు కొంచెం డిమాండ్ వెతుక్కోవడానికి అంత శ్రమ పడక్కర్లేదేమో కదా. సో అటువంటి ఒక ఇండిపెండెంట్ గా వేరే వాళ్ళు పెడితే దాంట్లో ప్లగిన్ చేస్తే చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఓన్ గా చేసుకోవడం కూడా అది ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా. ఒక గ్రీన్ హౌస్ పెడితే ఈ కెపాసిటీకి నాకు ఎంతమంది కన్జ్యూమర్స్ కావాలి, సపోజింగ్ యూ హ్యావ్ టు సెల్ టు 500 households. All that you have to do is that create some kind of a e-commerce app on a WhatsApp or something, and connect with those 500 households, and then you do your backward integration. So వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసినా then you can do on a much larger scale, or you can do it on your own by linking with a community on the demand side. So because building those kind of apps is now becoming very simple. Integrate into your WhatsApp or whatever. So if you say that I want to grow certain green leaves in a greenhouse, or certain tomatoes and capsicum in a greenhouse, or those kind of things, or I want to grow certain flowers under some kind of polyhouse. So for certain small activity of a few acres, you can build your own app and a community where you can market it. You don't need to wait for somebody. In the meanwhile, if somebody is coming and these kind of integrating apps, then you can expand the back end also and just plug into it rather than building on your own. Both are open as options. Okay. Then simple advice ఏంటంటే ప్రొడక్షన్ సెంట్రిక్ ఆలోచన కరెక్ట్ కాదని. First you should do the demand side, whether to a consumer or to a retailer or to an export market or wherever.
or to a food processor, demand side first coordinate చేసుకోగలిగితే production becomes easier in case of a greenhouse or organic, and not the other way around. అదే డిమాండ్ ఒకటి దెన్ వాట్ ప్రైస్ కెన్ వి ఎక్స్పెక్ట్ అనేది అది కూడా తెలుసుకుని దాన్ని బట్టి Right. బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత ఇన్వెస్ట్మెంట్స్ అనేది కానీ Right, వైబిలిటీ అనేది చూసుకోవచ్చు అంతేగా. right. ఈ ఇలాంటి వాటికి కూడా ఏమన్నా సెపరేట్ గా లోన్ స్కీమ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా గ్రీన్ హౌస్ ఫార్మింగ్ కి? యా, సో వీటన్నిటికీ లోన్స్ సబ్సిడీ ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నర్సరీస్ చేసి జస్ట్ సీడ్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్ అమ్ముదాం అనుకున్నా. దే ఆర్ సో మెనీ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ కి సబ్సిడీస్ ఉన్నాయి, లోన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. స్కేల్ ని బట్టి వెదర్ యూ గో టు ఫర్ ది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కైండ్ ఆఫ్ స్కీమ్స్, కొద్దిగా లార్జ్ స్కేల్ అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ లార్జ్ బ్యాంకబుల్ ప్రాజెక్ట్. But there are enough schemes for both loans and a fair amount of subsidy also in this. ఓకే, సో ఆఖరి ప్రశ్న, ఈ అగ్రిటెక్ ఒకటి ఇప్పుడు బాగా వినపడుతుంది కదా. ఐ థింక్ వెరీ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ టైప్ లో ఆల్మోస్ట్ ఫర్ లాస్ట్ 1.5 years. సో అట్లీస్ట్ ఇండియా బేస్డ్ అగ్రిటెక్ స్టార్టప్స్ లో which ideas, what kind of concepts you think are almost ready to become mainstream? అంటే అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ స్టేజ్ లో. వాటిని మెయిన్ స్ట్రీమ్ చేసి రియల్ గా స్కేల్ అవ్వాలంటే సొల్యూషన్స్ ఇంటిగ్రేటర్స్ కూడా అవసరం. ఈ రెండు వాటిలో ప్లగ్ అండ్ ప్లే చేసుకునేలాగా ఉంటాయి. సో ఒకటి ఏంటంటే రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ ఫర్ ఎర్లీ డయాగ్నోస్టిక్ ఆఫ్ క్రాప్స్. ఈ పెస్ట్ అటాక్ నెక్స్ట్ 1 week లో రాబోతుంది అనుకుంటే యూ కంబైన్ హైపర్ లోకల్ వెదర్ ఫోర్కాస్ట్ అలాంగ్ విత్ రిమోట్ సెన్సింగ్ ఆఫ్ ఆల్ ది విసినిటీ, and then you are able to predict some kind of predictive analytics and then offer to the farmer by saying that when is the pest attack likely and therefore what precautions you take. So this is one kind. The other is image processing for crop health diagnostics. So mana leaf picture చూసి whether it is healthy or not, what kind of disease may be there, so that kind of a thing. So it's a you just subject many images and improve the machine learning. You can enable this crop health diagnostics. Same machine learning can be used to improve the quality assaying also. This was one of the major problems for the Indian agriculture. Visual inspection used to be the only basis for quality assessment. So ఇప్పుడు using AI ML quality assaying, not only of visible features but inside the chemical composition also, it is easy to make out. So that is the other one. And activities like spraying and all that, because మన crop growth stage లో spraying used to be both it's a back-breaking kind of a drudgery on one hand, as also sometimes very risky also. ఆ టైంలోనే పురుగు పుట్ర పాము చాలా ఉంటాయి పొలాల్లో. So drone assisted spraying is the other one which is also helping. So these kinds of things, and then crop advisory, because farmer, if he has to improve precision farming to minimize the resources being used to maximize productivity, farmer has to make use of data from the history of the farm, what is happening around the farm across the value chain. So from 3 sources data needs to be integrated for an advisory. So therefore analytics based advisory is the other opportunity. And then electronic marketplaces, whether for inputs or for the output or for combining with financial systems. So all of these are maturing into sizable applications.
ఓకే. ఓకే. థాంక్స్ అండి మళ్ళీను. ఇంకొకసారి కృతజ్ఞతలు. అలాగే చాలా తక్కువ టైంలో అంటే చాలా తక్కువ టైం లాగా అనిపిస్తుంది గానీ, చాలా ఎక్కువ విషయాలే మాట్లాడుకున్నాం. అందుకు కూడా కృతజ్ఞతలు.